సింపుల్గా అండ్ 2 క్లిప్స్ తోటి ఇలాంటి చిన్న క్లిప్స్ తోటి ఫ్రంట్ సైడ్ సెట్ చేసుకోవడానికి హెయిర్స్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళు హెయిర్ స్లీవ్ వేస్తాం. హెయిర్స్ అయితే అంత బాగోదు అండ్ ఊరికనే హెయిర్ స్లీవ్ వేస్తే అంత బాగా అనిపించదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేద్దాం అనుకునే హెయిర్ స్టైల్ సింపుల్గా అండ్ 2 క్లిప్స్ తోటి ఇలాంటి చిన్న క్లిప్స్ తోటి ఫ్రంట్ సైడ్ సెట్ చేసుకోవడానికని వీడియో స్టార్ట్ చేశాను. అయితే మనం హెయిర్స్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళు హెయిర్ స్లీవ్ వేస్తాం. ఎందుకంటే జుట్టు వేసుకుంటే అంత చిన్నగా జుట్టు కాబట్టి హెయిర్ స్లీవ్ చేద్దాం. సో అప్పుడు ఊకే ఫేస్ పైన హెయిర్స్ వస్తే అంత బాగోదు అండ్ ఊరికనే హెయిర్ స్లీవ్ వేస్తే అంత బాగా అనిపించదు. సో చిన్న టిప్స్ తోటి చిన్న ట్రిక్స్ తోటి చిన్న క్లిప్స్ తోటి మనం హెయిర్ స్లీవ్ చేసి చిన్న క్లిప్స్ తోటి హెయిర్ స్టైల్ వేసుకుంటే చూడడానికి బాగా అనిపిస్తాం. అట్ ద సేమ్ టైం హెయిర్ స్టైల్ ఒక న్యూ లుక్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం లుక్ అనేది చేంజ్ అయితే మనకు మంచిగా అనిపిస్తుంది, కొంచెం యంగ్గా అనిపిస్తాం. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అట్లా చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపించే హెయిర్ స్టైల్స్ ఈరోజు ఒకటి షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియోస్ చూడండి అండ్ ఇలా ఉన్నాయని నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా సజెషన్స్ ఏమైనా వేయాలనుకున్నా కూడా అక్కడ కామెంట్ రూపంలో నాకు సజెషన్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ హెయిర్ స్టైల్ కోసం స్ట్రైట్ పాపడ్ ఇస్తాను. మీ ఆప్షన్ ఎట్లా అయినా తీసుకోవచ్చు, కానీ స్ట్రైట్ పాపడ్ అయితే బాగుంటుంది. 2 సైడ్స్ క్లిప్స్ తోటి సెట్ చేయడం కాబట్టిగా స్ట్రైట్ పాపడ. నేను కొద్ది రోజుల నుండి పాపడ సరిగ్గా తీయకుండా పైనకి పఫ్లా తీయడం, ఇంకా ఓన్లీ పోనీ వేసుకోవడం అలాంటివి చేయడం వల్ల నాకు స్ట్రైట్ పాపడ స్ట్రైట్గా రావట్లేదు. ఇట్స్ ఓకే, కొంచెం అన్నట్టు వస్తాను. అండ్ ఇంకా నేను ఎక్కువ సైడ్ పాపడే తీసేది అప్పట్లో, అందుకని కూడా నాకు స్ట్రైట్ పాపడ సరిగ్గా రావట్లేదు. అంతే రీజన్. ఇట్లా కొన్ని హెయిర్స్ తీసుకొని టర్న్ చేసి ఇట్లా క్లిప్తో సెట్ చేసుకోవాలి. నాకు ఇలాంటి క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్స్ ఆల్ కలర్స్ ఉండే, బట్ క్లిప్స్ అయినా రబ్బర్ బ్యాండ్స్ అయినా మనకు ఉండవు కదా, ఎన్ని ఎన్నో సరిపోవు అన్నట్టు. ఇట్లా సరిపోవు. ఇప్పుడు నాకు ఒకటి ఈ రామా గ్రీన్ కలర్, ఇంకోటి ఇట్లా హెయిర్స్ని ఇట్లా సెట్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడే వదిలేయచ్చు. ఇట్లే ఉంటుంది, కానీ ఈ సైడ్ హెయిర్స్ అన్నీ ఫేస్ పైనకి వస్తాయి. ఇప్పుడు హెయిర్ స్లీవ్ వేసుకున్నప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ హెయిర్స్ తీసుకొని వీటిని టర్న్ చేసుకొని ఇట్లా క్లిప్ పెట్టి తీసుకోవాలి. ఇది ఇంకో కలర్ బటర్ఫ్లై క్లిప్స్. ఓకే, మళ్ళీ ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ తీసుకొని టర్న్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి చెప్పిన. ఇప్పుడు ఒకలాగా చెప్పాను, ఇప్పుడేమో ఇట్లా కొన్ని హెయిర్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని తర్వాత ఇట్లా సెట్ చేసుకోవాలి. అంతే, కొంచెం ఇక్కడ ఫేస్ పైనకి వస్తుంది. నాకు కొంచెం ఫేస్ పైన ఇట్లా
మరి ఇట్లా లాగినట్టు కాకుండా కొంచెం ఇట్లా కనిపిస్తే అందుకని ఇంకా ఇక్కడికి స్టాప్ చేస్తాను. ఫేస్ పైనకి రావద్దు హెయిర్స్ అనుకుంటే ఇంకో స్టెప్ తీసుకొని ఇంకా ఇట్లా ఇంకో క్లిప్ పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా అని ఒక స్టోన్స్ క్లిప్ తోటి సెట్ చేసుకోవచ్చు. కానీ నాకు కొంచెం ఫేస్ పైనకి రావాలి, వచ్చి రానట్టుగా ఉండాలి. సో అందుకని ఇంకా ఇట్లా క్లిప్స్ తోటి ఇట్లా సెట్ చేసుకొని జుట్టుని ఒకసారి ఇట్లా కోమ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇటు సైడ్ ఏదో ఫ్లవర్స్ పెట్టుకున్నట్టు, ఇటు సైడ్ ఫ్లవర్స్ పెట్టుకున్నట్టు ఇలా కనిపిస్తుంది మంచిగా. ఇంకా లాంగ్ జుట్టు ఉన్న వాళ్ళకు ప్రీవియస్గా వీడియోలో నేను అట్లే చెప్తాను కదా, ఇంక ఇట్లనే వదిలిపెట్టకుండా కొంచెం ఇక్కడ వరకు తీసుకొని లాంగ్ జుట్టు ఉన్న వాళ్ళు ఇట్లా అల్లుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ నుండి అల్లకుండా ఈ పార్ట్ నుండి అల్లితే ఈ లుక్ అనేది, ఈ క్లిప్స్తో వేసుకున్న లుక్ అనేది చేంజ్ బాగా కనిపించదు. కొంచెం ఇక్కడ నుండి జుట్టు అల్లుకున్నాం అనుకోండి ఇంకా బాగా కనిపిస్తుంది. అట్లా అన్నట్టు లాంగ్ జుట్టు ఉన్న వాళ్ళకి అట్లా, నాకైతే ఇలా చిన్న జుట్టు ఉంది కాబట్టి ఇంకా హెయిర్ స్లీవ్ వేసుకుంటాను అంతే. ఓకే, ఇట్లా బాగా కనిపిస్తుంది. హెయిర్స్ అనేది ఇట్లా ఫేస్కి ముందుకు రాకుండా వెనకాల ఉన్నా కానీ ముందు ఇట్లా జుట్టు కనిపిస్తుంది. ఇట్లా ఈ పార్ట్ అనేది కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ వేసుకోకపోయినా ఇంకా జుట్టు అయితే కనిపిస్తుంది కాబట్టి జుట్టుతోనే మనకు ఫేస్ లుక్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇట్లా బాగుంటుందని వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసుంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరి మంచి వీడియోతో మంచి హెయిర్ స్టైల్తో మేము ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.